శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ విషయాన్ని కర్తవ్యంలోకి కూడా తీసుకురావాలి సంకల్పాలని. అందుకే ఉదయం నిద్ర లేవగానే బాబానే కనిపిస్తారు మనకు పరంధామంలో. సో అక్కడి నుంచి నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తాను. సో డ్రామా జ్ఞానంలో బాబా వాయుమండలము, వృత్తి మరియు వాణి ఈ మూడిటి మీద ధ్యాస పెట్టాలి అంటున్నారు. సో వాయుమండలం అన్నది ఎప్పుడు సతో ఉండాలి అని అంటే ముందు మనం ఈ సాకార లోకం నుంచి డిటాచ్ అవ్వాలి. సో డిటాచ్ అవ్వడం అంటే ఇంకా మనం ఉదయం రావడమే భూమి మీదకి సేవ కోసం రావాలి. సో మనం ఇప్పుడు ఇది ఏదైతే తెలుసుకుంటున్నామో సో ఈ విషయాలు ఇప్పుడు అంటే జ్ఞానంలోకి వచ్చాక ఏం చెయ్యాలి అన్నదే మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా డ్రామా జ్ఞానము, అందులోనూ స్వచింతన. సో ఏ ఏ విషయాల్లో స్వచింతన చేసుకోవాలి? సో నేను ఇప్పుడు డిటాచ్ అయి ఉన్నానా, లేదా దేహము, దేహ సంబంధీకులు, వస్తు వైభోగాలతోటి అటాచ్ అయి ఉన్నానా? సో ఇలా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ మన ఇంటి యొక్క వాయుమండలాన్ని మార్చాలి. దానికోసం మనం చేయవలసిన సంకల్పము, నా ఇల్లు శివాలయము, నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో రోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ రకంగా చేస్తే మనకు గుర్తుంటుంది. మన వాయుమండలము, మన వృత్తి కూడా ఎప్పుడు శ్రేష్టంగా ఆత్మకు సంబంధించిన సంకల్పాలే చేయాలి. వాణి ద్వారా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవసరం లేకపోతే మాట్లాడకపోతే మరీ మంచిది. ఎందుకంటే కర్మలోకి వచ్చినప్పుడే అక్కడ సంస్కారాలు తయారవుతున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా మన బుద్ధిని వాడుకోవాలి. ఎంత మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము అని. అలా మాట్లాడేసి మళ్ళీ నేను అలసిపోయాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత మాట్లాడితే అంత అపార్థాలు అన్నట్టుంది. సంగమ యుగం ఇది. మంచి మాట్లాడినా రివర్స్ అయిపోతాం. సో ఆత్మిక స్థితిలో ఉంటాము. ఎంత అవసరమో అంతే మాట్లాడతాము. సో కాబట్టి వాయుమండలము, వృత్తి మరియు వాణి ఈ మూడిటి మీద ధ్యాస పెడతాం. సో వాయుమండలాన్ని తయారు చేసి ఇదే చేస్తున్నాం ఇప్పుడు మనము. సో నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో డ్రామాలో మన యొక్క పాత్ర మార్చడానికి ఏం చేయాలో దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా క్లాస్ లో నేర్చుకుంటున్నాం. సో వాయుమండలము, వృత్తి మరియు వాణి. సో ఫస్ట్ స్టెప్ వాయుమండలం. సో ఇదంతా ప్రాక్టికల్ లైఫ్ నేను క్లాస్ లో నేర్పిస్తాను. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి నిమిషము మీ వాయుమండలాన్ని, వృత్తిని, వాణిని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి.
నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, నాలోని ప్రేమ యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. ఈ సంకల్పము చేస్తారు, రోజంతా ధ్యాస పెట్టుకుంటారు. మీ స్థితి శాంతితో, ప్రేమతో ఉన్నారు. ఎందుకంటే మీ తెలుగు భాష మీ ఇంటి యొక్క వాయుమండలానికి అర్థం కాదు. మీ భావనే వెళ్తది. సో కాబట్టి ఆ సంకల్పాలు చేసి మనకి మనం గుర్తు చేసుకుని ఆ స్థితి మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్నప్పుడు స్విచ్ ఆన్ అయ్యేది. శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు బాబాకి కనెక్ట్ అయ్యాం. సో ఆటోమేటిక్ గా స్థితిలో ఉంటాం కాబట్టి శాంతి వ్యాపిస్తూ ఉంటది. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, నాలోని జ్ఞానం యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, నాలోని పవిత్రత యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, నాలోని సుఖం యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో ఈ సంకల్పాలు చేస్తాము, సేవ చేస్తాము. అలా అని చెప్పి అందరి సోమరతనాన్ని పెంచుతూ కూర్చోం. ముఖ్యంగా పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల పెంపకం కూడా తెలుసుకున్నాము. సో పిల్లలకు కూడా ఆ వయసుకు సంబంధించిన చదువు పట్లకు సంబంధించిన బాధ్యతలు ఏవైతున్నాయో అవి కూడా నేర్పుతాం. సంకల్పమే సుఖం అని చెప్పి చేశాం కదా అని చెప్పేసి అందరినీ సోమరిపోతులుగా చేస్తూ కూర్చోవద్దు. బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పాలి. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళలో ఉన్న పొటెన్షియల్, ఆ శక్తి బయటికి రావాలి. పిల్లలకు గాని పెద్ద సహాయం చేస్తాం, చెయ్యమని అనట్లేదు. కానీ బుద్ధి వాడాలి. సోమరితనాన్ని పెంచే విధంగా ఉండొద్దు. సో పిల్లలకు కావాల్సిన సపోర్ట్ ఇస్తాము, వాళ్ళు సుఖంగా ఉండేటట్టు చేస్తాము. కానీ వాళ్ళ పనులు వాళ్ళు సొంతగా చేసుకునేటట్టు, వాళ్ళలో ఆ సోమరితనం అన్నది పోయి ఇండివిజువల్ గా, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు, వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకునేటట్టు ఆ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ముందు సమస్యలు వస్తే పరిష్కరించుకునే నైపుణ్యం మనకు ఉండాలి. సో దాని గురించే మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. సో అదే అక్కడ చేస్తూ పోవాలి. సంకల్పాలు చేస్తారు, దానికి తగ్గట్టు అందరినీ శక్తిశాలిగా చేస్తాం. సో సంకల్పాలు చేశాం కదా అని చెప్పేసి వ్యతిరేక దిశలో వెళ్ళిపోయి సోమర్తనాన్ని పెంచేసి సమస్యలు తెచ్చేసుకుని, అందుకే మాటి మాటికి చెప్తున్నాం, సేవలు చెయ్యాలి కానీ దాని యొక్క నెగటివ్ ఇంపాక్ట్, ఆ డాక్టర్ సైడ్ ఏదైతే ఉందో స్నేహంగా ఉండమన్నాడు కానీ స్నేహాన్ని లోకువ చేసేటట్టు ఉండదు. అక్కడ మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. అక్కడ గీతలు గీయాలో అక్కడ గీసుకోవాలి. సంబంధాలు చెడిపోతాయి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ సంగమంలో భయపడొద్దు. ఇప్పుడు గనక మీరు భయపడ్డారంటే, మీరు భయపడ్డారని తెలిస్తే ఇంకా ప్రతి ఒక్కరు ఆట ఆడిస్తూ ఉంటారు. సో ఆ రకంగా మనకి ఇప్పుడు బాబాని సాంగత్యంలోనే ఉంటాం కాబట్టి మనం ఆత్మాన్న స్థితిలో ఉంటాం. నిరంతర సేవాదారులు అవుతాం. ఆ విషయం ఎవరికైనా నచ్చకపోతే పోనివ్వండి. లేదు మేము ఉండి చేస్తామంటే అది ఫైన్. రెండు ఓకే ఉండాలి. అంతేగాని వాళ్ళ కోసం మనం బికారులు అయిపోవద్దు. ఎందుకంటే డ్రామా అయిపోయాక వాళ్ళెటో మనెటో. సో కాబట్టి ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని చేస్తే శ్రేష్ఠ భాగ్యాన్ని రచించుకుంటారు. దేనికి భయం అనిపించదు. సంబంధాల పరంగా అయితే అసలుకే భయం ఉండదు. డబ్బు పరంగా అంటారా, జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం ఉంటది. రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన మురళీలు కూడా చేద్దాము. ఏ రకంగా డబ్బు కోసం మనం వెతుక్కోవడం కాదు, అది అన్ని మనల్ని వెతుక్కుంటూ రావాలి. యాక్చువల్ గా బాబా జ్ఞానం ఆ రకంగానే ఉంది. సో ఇప్పుడు అది ఏ రకంగా వస్తది అంటేనే బాబా మీ వాయుమండలము, వృత్తి మరియు వాణి ఈ మూడుటిని మీరు గనక మార్చగలిగితే ఫలితం మారుతుంది అన్నాడు. 30th May 1973 మురళి ఆల్రెడీ విస్తారంగా తెలుసుకుందాం. సో దానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు కొత్త జన్మ తీసుకున్న తర్వాత ఈ కొత్త యుగంలో, అంటే మనం కలియుగం నుంచి సంగమానికి వచ్చేసాం. ఏం చెయ్యాలన్నదే మనం 31st December 1993 మురళి చదువుకుంటున్నాం. అందులో బాబా చెప్పిన మొట్టమొదటి పాయింట్ శుభాకాంక్షలు. భక్తులైతే హద్దులోకి వెళ్ళి పండగలప్పుడు ఇచ్చుకుంటారు. జ్ఞానులు
ప్రతి ఆలోచన ఒక శుభాకాంక్షలే. అంటే ఎప్పుడు అందరి శుభాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాం. బాబా చెప్పిన మార్గాన్ని గనక పాటిస్తే మార్గం సహజమన్న విషయం మీకు తెలుస్తుంది. ఆయన చెప్పిన పద్ధతిని గనక మీరు పాటించకపోతే మార్గం కఠినమైపోతది. మార్గం కఠినమైపోయి, అసహజమైపోయి జ్ఞానంలోకి ఎందుకొచ్చామా అనిపిస్తది. లేదా బాబా ద్వాపరంలో ఎందుకు రాలేదా అని బాబా నన్ను అడుగుతాం. లేదా మనం ద్వాపరం నుంచి వస్తే బెటర్ ఏమో అనిపిస్తది. ఎందుకు అనంటే తెలియకపోవడం వల్ల. సో మార్గం సహజమైతే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వం. సో ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాక ఆయన ఏం చేయమంటున్నారు? శుభాకాంక్షలు ఇవ్వండి అంటున్నాడు అంతే. వరదానాలు ఇవ్వండి అంటున్నాడు. తర్వాత మీ యొక్క వాయుమండలాన్ని మార్చుకోండి. మీ వృత్తిని, ఆలోచనని, మీ వాణిని. సో ఇవన్నీ చేసేటప్పుడు అవతల నుంచి సమస్య వచ్చినప్పుడే మనం ఆగిపోతున్నాం. సో అవతల నుంచి సమస్య వచ్చినప్పుడు ఆగిపోతే దానికి పరిష్కారం ఏంటి? సమస్యల్ని పరిష్కరించుకునే నైపుణ్యం. అంటే అది పెద్ద సబ్జెక్ట్ కాదది. సమస్య వస్తే బుద్ధిని స్థిరంగా పెడతాం. అంతకన్నా ఏం చేయము. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కారాల ఆధారంగా వాళ్ళ పాత్రని పోషిస్తున్నారు. ఆ పాత్ర భగవంతుడు నిర్ణయించటం లేదు. మనం ఆల్రెడీ డ్రామా జ్ఞానం తెలుసుకున్నాము. మళ్ళీ మనము డ్రామాలో మాట్లాడేటప్పుడు వాయుమండలము, వృత్తి, వాణి 3 ధ్యాస పెట్టమన్నారు కాబట్టి మళ్ళీ ఎవరినైనా చూస్తే బాబా మీ పాత్ర బాగా నిర్ణయించాడని చెప్పి మన నోటి ద్వారా అజ్ఞానపూరితమైన మాటలు మాట్లాడి అజ్ఞానాన్ని పెంచొద్దు. ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చినప్పుడు నేను కొంత కన్ఫ్యూజ్ అయ్యాను. బాబా మంజులక్కయ్యకు మంచి పాత్ర ఇచ్చాడు అని అంటే నాకు మంచి పాత్ర ఇస్తే మిగిలిన వాళ్ళకి చెడ్డ పాత్ర ఇచ్చాడా అనిపించేది. సో ఆలోచిస్తే బాబా మంజులక్కయ్యకి మంచి పాత్ర ఇచ్చాడు. బాబా మంజులక్కయ్యకి మంచి జీవితం ఇచ్చాడు అంటే నా ఒక్కదానికి ఎందుకు ఇచ్చి అందరికి ఎందుకు ఇవ్వలేదా అన్న ప్రశ్న వస్తుంది నాలాంటి దానికైతే. సో అలా అన్న వాళ్ళని కూడా అడిగాను. బాబా నాకు మంచి పాత్ర ఇచ్చాడంటే మీకు చెడ్డ పాత్ర ఇచ్చాడా అని. అలా కాదు బాబా ఎన్నుకుంటాడు అనేసి వీళ్ళ భాషా ప్రావీణ్యం అంతా తీసి బాగా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అంటే బాబా ఎన్నుకుంటాడు అన్నాడు. అంటే మిమ్మల్ని ఎన్నుకోలేదా అన్నారు. అలా ఉండదండి, బాబా నిర్ణయిస్తాడు. ఇంకా అంత బాబా నిర్ణయిస్తే చదువెందుకు చదువుకుంటున్నాము? ఇది ఎట్లుందండి? ఇంకా చదువు సంధ్యలు ఏం అక్కర్లేదు. ఇంకా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టే ఉంది పోయి. వాళ్ళేదో పిలిచి ఇదిగో నీకు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాం. ఇంకా ఆ తర్వాత నువ్వు కోసుకో ఏమన్నా చేసుకో అన్నట్టుంది. అంటే మరి చదువు అక్కర్లేదు, ఎగ్జామ్ అక్కర్లేదు. ఎగ్జామ్ అయ్యాక సర్టిఫికేట్ అక్కర్లేదు. డైరెక్ట్ గా వాళ్ళే పిలిచి మనకు సర్టిఫికేట్లు ఇస్తూ పోతారు. బార్ కౌన్సిల్ మనకు పిలిపించి ఇంకా మీరంతా అడ్వకేట్లు అయిపోండి అని వాళ్ళ సర్టిఫికేట్లు. ఇంకా మన వైపు నుంచి ఇంకేం ఉండదు అనమాట. ఇంకా అంతా వాళ్ళే మనల్ని పిలిచి సర్టిఫికేట్లు ఇస్తారు. సో ఇక్కడ అలాగే ఉంది. ఇంకా మనం చేసేది ఏముండదు, బాబా ఇచ్చేస్తారు సర్టిఫికెట్. ఇవి ఎవరు తీసుకొచ్చారు ఈ రకంగా అంటే ఆ సోమరిపోతు. బాబా చెప్పాడు కదా, సోమరిపోతులు లక్ష్యం లేని వాళ్ళే డ్రామా జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్లారు. అంటే మాకేమంటే మేము బాధ్యత తీసుకోము మా పట్ల. బాబా ఎవరికో బాధ్యతలు అప్పచెప్తారు, వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళు చేసుకుంటూ పోతే మేము పేర్లు పెట్టుకుంటూ పోతాం. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండనివ్వండి. అన్ని బాబానే చేస్తాడు, మనది ఏ బాధ్యత లేదు అని ఈ రకంగా మూర్ఖంగా ఎవరైనా మేము జీవిస్తామనంటే ఆ రకంగా జీవించనివ్వండి. మనం చేయగలిగింది ఏమీ లేదు. మన వైపు నుంచి ఇప్పటి నుంచి మనం అంతా సంఘటితంగా సేవలకు ముందుకెళ్తాం కాబట్టి అసలు జ్ఞానం ఏంటో బయటికి తీసుకొస్తాం. ఇంత జ్ఞానం తీసుకొచ్చిన ఇంకా ఈగలు, దోమలు అని అన్నప్పుడు మీరు ఇచ్చే శక్తి ఇస్తారు. అయినా మూర్ఖంగానే బతుకుతామనంటే ఆ మూర్ఖత్వంలోనే బతకనివ్వండి. అనవసరంగా టెన్షన్ పడొద్దు. వాళ్ళు జ్ఞానం అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమైపోతారో అని చెప్పేసి మీరు మరీ టూ మచ్ ఆఫ్ తల్లి పాత్రలోకి వచ్చేసేకండి. ఎందుకంటే బాబా అందరికీ బుద్ధి ఇచ్చాడు. సంయోగం ఇవ్వమన్నాడు కాబట్టి. ఎందుకంటే నేను ఒకప్పుడు అట్లాగే ఆలోచించి టెన్షన్ పడ్డదాన్ని కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను చూసినంత మటుకు కొంతమంది ఆ మూర్ఖత్వంలో బతికేస్తామంటున్నారు. సో ఎవరైనా అలా మూర్ఖత్వంలో బతికేసి ఆ మూర్ఖత్వంలోనే జీవితాన్ని గడుపుతాం, అలాగే వెళ్ళిపోతాం అంటే అది వాళ్ళ నిర్ణయం. అది చెప్పడం వరకే. తర్వాత సేవల విషయానికి వచ్చేసరికి సేవలు చేయకుండా మేము అలా కూర్చుని ఉంటాము. పక్కనోళ్ళు ఏది చెప్పినా పక్కనోళ్ళ మాట వింటాం తప్పితే బాబా మాట వినము. సో కాబట్టి మేము అలా బికారులుగా ఉంటాము. బికారులుగా బతుకుతాము. బికారులుగా వెళ్ళిపోతాము. కల్పంలో మళ్ళీ బికారులుగా వస్తాము. ఏడుపు ఏడుస్తామంటే అలాగే బ్రతకనివ్వండి. ఎందుకంటే ఎవరి జీవితానికి సంబంధించిన నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి. బాబా నిర్ణయించరు. బాబా భాగ్య విధాత. భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని తెలుపుతాడు. సో బాబా ఏం చేస్తారు, ఏమి చెయ్యరు అన్న విషయంలో మనకు చాలా స్పష్టత అవసరం.
సో బాబా ఏం చేస్తారు? దాత, విధాత, వరదాత. సింపుల్ గా నేను అర్థం చేసుకోవాలంటే మనకు కావాల్సిన ఖజానాలన్నీ ఇస్తారు, మన భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని తెలుపుతారు. వరదాత అంటే దానికి కావాల్సిన వరాలు ఇస్తారు, ఆ శక్తులు ఇస్తారు. ఎవ్వరు చేయని పనులు ఆయన చేస్తారు. మానవ మాత్రులకు సాధ్యం కాని పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆయన చేస్తారు. అంతే తప్పితే కూర్చుని పొద్దంతా బోగులు అని చెప్పి తినడము, డబ్బులు వసూలు చేసుకోవడం, బోగులు బండారాలు. ఆయన ఆకలి ఉండదానికి మనం ఇచ్చే డబ్బులతో ఇల్లు కూడా కట్టుకునేది లేదు. సో ఏ రెండిటి కోసం మనం ఇంత తపన పడిపోతున్నామో ఆ రెండు ఆయనకు అవసరం లేదు. ఆ తిండి గాని, ఆ డబ్బు గాని. పూర్తి స్పష్టత అవసరం ఇక. ఇంకా మనం అక్కడే ఫిక్స్ అయి ఉంటే ఇంకెవరు ఏం చేయాలి. అందుకే చెప్పాను, ఎవరైనా ఇంకా మేము శుద్ధపూసల్లాగా మూర్ఖులుగా అలా బతికేస్తాము అని అంటే, జ్ఞాన స్వరూప భవ, సదా జ్ఞాన స్వరూప భవ అని వరదానం ఇచ్చేసి వాళ్ళ ప్రభావం మీ మీద పడకుండా మీ స్థితి స్థిరంగా ఉండేటట్టు అంతవరకు జాగ్రత్త పడండి. సో దీనికి సంబంధించి ఇంకా బాబా వివరంగా ఏం చెప్పారా అన్నది ఈ 31 డిసెంబర్ 1993 మురళి మనం చెప్పుకుంటున్నాము. సో మన డ్రామా జ్ఞానం మురళికి ఇది కంటిన్యూషన్. సో 1993 డిసెంబర్ నెల 31వ తారీఖు పేజ్ నెంబర్ 48, 49, 50లో మనం ఎంతవరకు వచ్చేసామంటే 51 పేజ్ లో పైన ఏం చదువుకున్నా అంటే, మహాదాని వరదాని అవ్వండి, చైతన్యంగా సంస్కారాన్ని నింపుకున్నారు, అందువలనే జడ చిత్రాల ద్వారా వరదాని మూర్తి అవుతున్నారు. సో లాస్ట్ టైం క్లాస్ లో శుక్రవారం ఇదే చెప్పుకున్నాం మనము. సంస్కారాన్ని అయితే ఇప్పుడే నింపుకోవాలి కదా. సో ఇలాంటి వాక్యాలు అండర్లైన్ చేసుకోండి. జ్ఞానం చెప్పాలి అనుకున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఎట్లాగో ఉంది. అది కాకుండా కూడా ఇవన్నీ అంటే ఇట్లా ఇది చాలా చోట్ల వచ్చింది. ఇంకా అన్ని ఫోటోలు తీసి పెట్టలేం కాబట్టి ఓవరాల్ గా కొన్ని తీసి పెట్టాం. ఇప్పుడు ఈ మొత్తం మురళిలో చూసా ఇక్కడ సంస్కారాన్ని అయితే ఇక్కడే నింపుకోవాలి కదా అని ఇట్లా ఒక వాక్యం ఉంటే ఇలాంటివి తీసి కూడా ఫోటోలు పెట్టలేదు, కానీ మీకు చూపిస్తున్నాను ఈరోజు. పుస్తకాలు ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నాయి కాబట్టి తెప్పించుకోవచ్చు. 1-2 పుస్తకాలు కావాలంటే కూడా ఇస్తున్నాము. సో అది కూడా గ్రూప్ లో మెసేజ్ పెట్టాము. సో పుస్తకాలు తెచ్చుకుని మీ కళ్ళతో గనక చూస్తే ప్రపంచమంతా ఒకవైపు నిలబడి ఈగలు దోమల గురించి మాట్లాడినా గాని మీరు ఇటువైపు ఒంటరిగా బాబా సాంగత్యంలో నిలబడి సంస్కారాల గురించి మాట్లాడవచ్చు. ఎప్పుడైతే ఇటువంటి సంస్కారం మీలో నిండుతుందో ప్రపంచమంతా ఈగల గురించి మాట్లాడినా మీరు బాబా జ్ఞానం అసలు సంస్కారాల ఆధారంగా మన యొక్క జీవితం అని మీరు ఈ సంగమంలో గనక నిలబడి మాట్లాడగలిగారంటే కల్పమంతా నిలబడిపోతారు. లేకపోతే ఇప్పుడు గనక మీరు ఈగల దోమల జ్ఞానాన్ని వినేసి కూర్చుండిపోయారంటే ఆ సంస్కారం రికార్డ్ అయితే నలుగురు ఏది చెప్తే అదే రైట్ అనుకుని అలాగే బతికేస్తూ ఉంటాం. సో ప్రతి దానికి పునాది ఇదే. మళ్ళా తర్వాత మా జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి, అందరూ ఎందుకు మమ్మల్ని అంటున్నారు, మా జీవితం మీద మాకు కంట్రోల్ లేదా, మాకు నచ్చినట్టు మేము బతకలేమా అని ఇన్ని ప్రశ్నలు ఇప్పుడు సంగమంలో ఏవైతే వేసుకుంటున్నారో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీ ప్రవర్తన ఇప్పుడు. సో చెప్పిన ఆయన జ్ఞానం కోసము, యజ్ఞం కోసం ఈరోజు నిలబడగలగాలి. ఆయన సత్యమైన జ్ఞానాన్ని మీరు గనక బయటికి తీసుకొస్తే ఆ సంస్కారాలు రికార్డ్ అయితే ద్వాపరం నుంచి ఎవరెవరైతే మీ ఎదురుగా అజ్ఞానంతో మాట్లాడుకుంటారో దాన్ని మీరు స్వీకరించరు. ఆ తర్వాత సంగమంకి వచ్చేసరికి జ్ఞానంలోకి వస్తారు. జ్ఞానంలోకి వచ్చాక మళ్ళీ ఈగల దోమల జ్ఞానం చెప్తారు బ్రహ్మకుమారిలు. ఆ చెప్పిన దాన్ని తిరస్కరించి అసలు బాబా చెప్పిన ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తారు. శివబాబా అయితే వాయుమ వృత్తి, వాయుమండలము, వాణి సంస్కారాలు నింపుకోవాలి, మీరు చైతన్యంగా ఉండాలి, వరదానాలు ఇవ్వాలి, శుభాకాంక్షలు ఇవ్వాలని ఈ జ్ఞానం చెప్తారు. బ్రహ్మకుమారిలు అయితే డ్రామా, ఫిక్స్డ్, రిపీట్, ఈగలు దోమలు అంటారు. సో ఏ జ్ఞానం కావాలో నిర్ణయించుకోండి. ఏ జ్ఞానాన్ని స్వీకరిస్తే అటువైపు వస్తారు. బాబా జ్ఞానాన్ని స్వీకరిస్తే బ్రహ్మబాబా వంశంలోకి వస్తారు. బ్రహ్మకుమారిల అజ్ఞానాన్ని, ఈగల్ని, దోమల్ని స్వీకరిస్తే వాళ్ళ వంశస్థులు అవుతారు. సో ఏదైనా నిర్ణయం తీసుకునే యుగము, సమయము, సంబంధాలు తయారు చేసుకునే యుగం మొత్తం ఇదే. సో అందుకే సంస్కారాన్ని అయితే ఇప్పుడే నింపుకోవాలి కదా, లేక విగ్రహం తయారు చేసేటప్పుడు నింపుకుంటారా అంటున్నాడు. ద్వాపరంలో ఏవైతే విగ్రహాలు తయారు చేస్తారో అప్పుడు నింపుకోలేరు కాబట్టి ఇక్కడ చెయ్యాలి అంటున్నారు. సో మహాదాని వరదాని మూర్తిగా అవ్వటం ద్వారా
వ్యర్థం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. ఎందుకంటే ఎవరైతే మహాదాని వరదాని ఇతరులకు ఇచ్చే దాతగా ఉంటారో, దాత అనగా సమర్థులు అని అర్థం. సమర్థులైతేనే ఇవ్వగలరు. కనుక ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. సో ఇందాక ఇచ్చిన ఎగ్జాంపులే, ప్రపంచమంతా ఒకవైపు నిలబడి ఈగ దోమలు అన్నా గాని, వ్యర్థం మాట్లాడినా గాని లేదు. డ్రామా అన్నది మన కర్మల అనుసారంగా, మన సంస్కారాల ఆధారంగా మన జీవితం యొక్క జన్మలు తయారవుతున్నాయి అన్న విషయాన్ని చెప్పగలగాలి. సో ఎప్పుడైతే మనం సమర్థంగా మాట్లాడగలుగుతామో అప్పుడు వ్యర్థం సమాప్తి అవుతుంది. ఫస్ట్ మనలో వ్యర్థం సమాప్తి అవుతుంది. సమర్థం రికార్డింగ్ లోకి వస్తుంది. ఏదైతే రికార్డ్ అవుతుందో అదే అక్కడ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఏం రికార్డ్ చేస్తున్నారో అక్కడ అది వస్తుంది. సో ఆల్రెడీ మనము డ్రామాకి సంబంధించింది 30th May 1973 మురళి ఆల్రెడీ చెప్పేసుకుంటున్నాం. దాని కంటిన్యూషన్ ఇది. సో కాబట్టి ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారంటే, సమర్థ స్విచ్ అంటే స్విచ్ ఆన్ చేయడం, స్థూల లైట్ యొక్క స్విచ్ వేయటం అంటే అంధకారాన్ని సమాప్తి చేయటం. అదే విధంగా సమర్థ స్థితి అనే స్విచ్ వేయాలి. స్విచ్ సరిగ్గా ఉందా? అప్పుడప్పుడు మాత్రమే సరిగ్గా ఉంటుందా? అప్పుడప్పుడు వదులు అయిపోతుందా? లేక ఫ్యూజ్ పోతుందా? స్విచ్ వేయటం వస్తుంది కదా. ఈ రోజుల్లో అయితే చిన్న చిన్న పిల్లలకు కూడా స్విచ్ వేయటం వచ్చు. టీవీ స్విచ్ ని వేసేస్తూ ఉంటారు కదా. అదే విధంగా సమర్థం అనే స్విచ్ వేయటం ద్వారా ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని సమాప్తి చేసే శ్రమ నుండి ముక్తులవుతారు. అవ్యక్త ఫరిష్టాల యొక్క శ్రేష్ఠ కార్యం ఇదే అంటున్నారు. సో ఇక్కడ ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని చెక్ చేసుకుంటూ, నేను ఈ సంకల్పం చేస్తే దీన్ని మార్చాలా, అది చేస్తే ఇది మార్చాలా అని ఇలా ఒక్కొక్కటి మారుస్తూ కూర్చోవడం కాదు. మీరు ఆత్మాన్న స్విచ్ ఆన్ చేస్తే స్వతహాగా వ్యర్థం పోతుంది. సో మెయిన్ జ్ఞానం అన్నది మనకు చాలా అవసరం వ్యర్థం పోవడానికి. అవగాహన అన్నది పెరిగింది అని అంటే ఇంకా అవతల పబ్లిక్ ఎంత ఈ రోజు ఇన్నేళ్ల నుంచి జ్ఞానంలో వచ్చినా గానీ ప్రపంచం అంతా ఒక వైపు నిలబడి డ్రామా ఫిక్స్డ్ ఈగ దోమ అన్న ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా కూర్చుని ఉన్నానంటే పుస్తకాలు తెరిచి చూశాను మెయిన్. ఇంకా ఒకరు మనకు చెప్పక్కర్లేదు. మన పుస్తకాలు మన ఎదురుగా ఉన్నప్పుడు అవి చూసాము, ఫోటోలు తీసి కూడా వేస్తూ పోయాం. సో మనకంటూ ఎప్పుడైతే జ్ఞానం చూస్తామో, చదువుకుంటామో, అవతల వాళ్ళు నమ్మకపోయినా పర్లేదు, మనము నమ్మాలి. ఎవరిని? శివబాబాని. సో నిశ్చయం రికార్డ్ అవ్వాలి. సో స్వచింతన చేసుకునేటప్పుడు మరీ విషయాన్ని చెప్తూ ఉన్నాను నేను. మీరు ఎందుకు శివబాబాని నమ్మలేకపోయారు అంటే నిశ్చయం 100% రికార్డ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆ నిశ్చయం మీలో రికార్డ్ అవ్వాలి అని అంటే ఇప్పుడు జ్ఞానాన్ని చదువుతారు, చూస్తారు, ప్లస్ దీన్ని బయటికి తీసుకొస్తారు. సో మీరు చెప్పడానికి వెళ్ళినప్పుడు అందరూ వ్యతిరేకిస్తూ ఉంటారు. సో నేను జ్ఞానజ్ఞానం చెప్పినప్పుడు చూశారు కదా ఎంత వ్యతిరేకత అన్నది వచ్చింది. సో వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అజ్ఞానం వల్ల, ఆత్మ బలహీనంగా ఉండడం వల్ల, చదువుకోకపోవడం వల్ల. సో ఎవరైతే ఆ శివబాబాకి వ్యతిరేకంగా ఆ బల్బుని చేసేసి ఎక్కడైనా జ్ఞానం రాకుండా అన్ని జాగ్రత్తలు పడ్డారు. సో అటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ అటువైపు వెళ్లకుండా కరెక్ట్ రికార్డింగ్ జరగాలి అంటే నిశ్చయం అన్న సంస్కారాన్ని మీరు ఇప్పుడు రికార్డ్ చేసేయాలి శివబాబా పట్ల. చేస్తే అప్పుడు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇదే దేహ జ్ఞానం వినిపించినా గాని ఇప్పుడు బ్రహ్మకుమారిలు చెప్పే ఈ అజ్ఞానం ఏదైతుందో వచ్చే కల్పం రిపీట్ అవుతుందా అంటే రిపీట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మల్లో రికార్డ్ అవుతుంది కాబట్టి. సో వాళ్ళ ఆత్మల్లో రికార్డ్ చేసేటప్పుడు శివబాబా చెప్పిన దానికి వ్యతిరేక జ్ఞానాన్ని రికార్డ్ చేశారు కాబట్టి అదే ఎమర్జ్ అవుతుంది. కాబట్టి వచ్చే కల్పంలో కూడా వాళ్ళు అదే అజ్ఞానాన్ని బయటికి తీసుకొస్తారు. కానీ మనము అజ్ఞాన కూపంలో పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు రిజల్ట్ మార్చుకోండి అంటున్నారు. సో రిజల్ట్ ఎట్లా మారుస్తాము? ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాము, దీని పట్ల మనం నిశ్చయం ఏర్పరచుకుంటాము, ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తాము, అందరికీ చెప్తాం. ఇది మనం చేయాల్సిన పని. అప్పుడు కర్మలోకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రాపర్ గా రికార్డ్ అవుతుంది. సో అందుకే మీ అందరికీ మరీ చెప్తున్నాను, జ్ఞానం చెప్పగలిగితే చెప్పండి, చెప్పలేకపోతే ఈ వీడియోలన్నా ముందుకెళ్ళేటట్టు చూడండి. మీకు ఎక్కడెక్కడైతే పరిచయాలు ఉన్నాయో అక్కడక్కడంతా ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తూ పోండి. ఆ వీడియోస్ ని లైక్ చేయండి, ఆ కింద కమెంట్స్ పెట్టండి. ఆ కమెంట్స్ ఏ రకంగా చెయ్యాలి ఏంటా అని గ్రూప్ లో కూడా మేఘనక్కై పోస్ట్ చేశారు, చూసారని అనుకుంటున్నాను. లేదా నన్ను అడిగి తెలుసుకోండి. మీ వైపు నుంచి ఇది ఈజీగా చేయగలిగిన పని. సో ప్రతి వీడియో చూడండి, కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఫోన్ పంపించండి. పంపించి మీరు ఏ గ్రూపుల్లో ఉన్నారో ఆ గ్రూప్
స్టేటస్ మీద ఆ బొమ్మ మీద ప్రెస్ చేస్తే వెనక నంబర్స్ కనిపిస్తాయి. మన గ్రూప్ లోనూ కనిపిస్తారు. మొత్తం తెలుగు స్టేట్స్ లో మన గ్రూప్ లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మెంబర్స్ ఎక్కువ మనమే తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో వాళ్ళకి ఫోన్లు కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు జూమ్ లో మాక్సిమం 100 మంది కవర్ అవుతున్నారు. అంటే మిగిలిన 300 మంది కవర్ అవ్వట్లేదని అర్థం. మరి ఆ రోజు జూమ్ లో క్లాసెస్ ఎగ్జిట్ అవ్వమని చెప్తే ఎవరు కాలేదు. మరి ఇటు జూమ్ కి రావట్లేదు, అటు రావట్లేదు. మరి ఎటు ఉందో పరిస్థితి తెలీదు. సో కాబట్టి ఉద్ధార మూర్తులు కాబట్టి ఏమైనా చెప్పగలిగితే ఫోన్లు చేసేసి చెప్పి ఫలానా వీడియోలు ఇలా ఉంది, ఇలా చూడండి అని మీ వైపు నుంచి చెప్తే ఒకసారన్నా ఆలోచిస్తారు. సో ఒక ఆలోచన ఇచ్చినట్టు ఉంటుంది. ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మీరెంత సంతోషంగా ఉన్నారు, ఎంత తేలిగ్గా ఉన్నారు అన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పండి. విస్తారంగా చెప్పి బోర్ కొట్టి చంపకండి అందరి. ఎందుకంటే డ్రామాలో పాత్ర మార్చాలి అంటే బాబా వాయుమండలము వృత్తి వాణి అన్నాడు. సో వాణిలో సారం ఉండాలి. మీరు సోది చెప్పారు అనుకోండి, ఇంకా అసలు వాళ్ళు వినడానికి ఇష్టపడరు. సో మాటల్లో సోది ఉందా, సారం ఉందా, ఇది ఇప్పుడు పరిశీలించుకోవాలి. అష్టశక్తుల్లోని పరిశీలన శక్తి వాడుకుని ఏం మాట్లాడుతున్నామో, మాట్లాడేటప్పుడు ఏమైనా గ్యాపులు ఇస్తున్నామా, లేకపోతే అలా అవతల వాళ్ళకి ఎక్కడ ఆపాలో తెలియకుండా మాట్లాడతాం. సో ఒకటే సింపుల్, సోదియా లేకపోతే సారమా, ఇది కనుక చెక్ చేసుకున్నారంటే మీ వాణి పర్ఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ రకంగా వాణి పర్ఫెక్ట్ అవుతుందో సో రికార్డింగ్ కరెక్ట్ గా జరుగుతున్నట్టు అర్థం. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఒక్క ఆత్మాన్ని స్విచ్ ఆన్ చేయడం ద్వారా ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని సమాప్తి చేసే శ్రమ నుండి ముక్తులవుతారు. అవ్యక్త ఫరిష్టాల యొక్క శ్రేష్ఠ కార్యం ఇదే. ఏంటా శ్రేష్ఠ కార్యము? వ్యర్థాన్ని సమాప్తి చేసి సమర్థ స్థితికి రావడం. ఏమి నవీనత చేస్తారు? అవ్యక్త సంవత్సరంలో మీ చార్ట్ పెట్టుకున్నారా? అప్పుడప్పుడు పెట్టుకుని అప్పుడప్పుడు పెట్టుకోలేదా? అప్పుడప్పుడు పెట్టుకునే వారిగా అయ్యారా లేదా సదా పెట్టుకునే వారిగా అయ్యారా? అప్పుడప్పుడు పెట్టుకున్న వారు ఎక్కువ మంది అంటున్నారు. సో ఏం చార్ట్? సో మీ స్థితి చెక్ చేసుకోండి. ప్రైమరీ స్టేజ్ లో ఉన్నారా, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారా? ప్రైమరీ స్టేజ్ లో ఉంటే ఇంకా పెన్ను పేపర్ పెట్టుకొని చార్ట్ రాసేసుకోవాలి. టైం టేబుల్ ఉండాలి మనకి, ప్లస్ చార్ట్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ అది ఏంటా అని చెప్పేసి బాబాయ్ రాబోయే వాక్యాల్లో చెప్తున్నాడు. సో ఈ సంవత్సరం కొత్త చార్ట్ పెట్టుకోవాలి. ఏ కొత్త చార్ట్ పెట్టుకుంటారు? 4 సబ్జెక్టులు అయితే బాగా తెలుసు కదా. ఈ సంవత్సరం ఏ చార్ట్ పెట్టుకోవాలంటే 4 సబ్జెక్టులలో జ్ఞానంలో, యోగంలో, ధారణలో, సేవలో ప్రతి సబ్జెక్టులో ప్రతిరోజు ఏదో ఒక నవీనతను తీసుకురావాలి. సో జ్ఞానంలోకి వచ్చాక పురుషార్థం చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి అన్న ప్రశ్నకి ఇది సమాధానం. ఒక చార్ట్ పెట్టుకుని 4 సబ్జెక్టులలో ఏం కొత్తదనం తీసుకొచ్చామో, ప్రస్తుత పరిస్థితి అంటే ఇప్పుడు కాదులేండి కానీ అసలు సాధారణంగా ఏమయ్యేదంటే జ్ఞానం అని చెప్పేసి ఆ మురళి వినేసేవాళ్ళు, ఇంకా అయిపోయింది పని అనుకునేవాళ్ళు. సో జ్ఞానం అన్న సబ్జెక్ట్ లో కొత్తదనం ఏముంటుంది? తర్వాత నెక్స్ట్ యోగం అని చెప్పి పాటలు వేసేసుకున్నారు. సో ఇంకా అందులో కొత్తదనం ఏముంది? అంత భక్తి మార్గం యొక్క పద్ధతులే కదా. భక్తిలో కూడా ఎవరో చదువుతుంటే విన్నాము. సో ఇక్కడ కూడా వచ్చాక ఎవరో తెలుగు చదువుతుంటే తెలుగు విన్నాము. ఆ తర్వాత భక్తిలో పాటలు వేసుకున్నట్టు ఇక్కడ పాటలు వేసుకున్నాం. భక్తిలో ధారణ ఉండేది కాదు. పూర్తిగా బాబా చెప్పినట్టు ఆ త్యాగం మరియు భాగ్యం అన్న వరకు ధారణ చెయ్యాలి. సో కానీ అక్కడ త్యాగం భాగ్యం ఏముండేది కాదు, అంతా మాకే కావాలి అన్నట్టు ఉండేది. ఆ తర్వాత సేవ. సేవ ఎక్కువ మటుకు స్థూల సేవలు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ బాబా ఇక్కడికి వచ్చేసరికి సేవ విషయానికి వచ్చేసరికి పూర్తిగా మనసు ద్వారా పరివర్తన. సో భక్తికి జ్ఞానానికి ఇది తేడా. సో ఇప్పుడు మనం కొత్తదనం ఏం తీసుకురావాలి అన్నది ఇక్కడ పాయింట్. సో కాబట్టి సబ్జెక్టులలో ఈ 4 సబ్జెక్టులలో ఏదో ఒక నవీనతను తీసుకురావాలి. జ్ఞానం అనగా తెలివైన వారిగా అవ్వటం, తెలివి ఇవ్వాలి మరియు తెలివిగా నడవాలి. నవీనత అంటే మీలో ఉన్న లోపాన్ని తొలగించుకోవడం కూడా నవీనతయే కదా. సో దాని అర్థం కూడా చెప్తున్నాడు. లేదు అనేది ఉన్నది అంటే నవీనతే కదా. ఇదే విధంగా యోగ ప్రయోగంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త అనుభవాన్ని చేయండి. యోగంలో చాలా మంచిగా కూర్చున్నాను, చాలా బాగా యోగం కుదిరింది, సరే కానీ నవీనత ఏమిటి? శాతం పెరగడం కూడా నవీనతే. సో ఇక్కడ యోగం విషయానికి వచ్చేసరికి ఇదంతా యాక్చువల్ గా ప్రైమరీ సెక్షన్ నాలెడ్జ్ ఇది. ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చాక ఏం చెయ్యాలి అనేసి. సో అడ్వాన్స్ స్టేజ్ లో ఏమైపోతుందంటే నిరంతర యోగులు, నిరంతర సేవాధారులు, జ్ఞాన స్వరూపులు ఇవ్వవుతాయి. సో కొత్తగా వచ్చి అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అని స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రము యోగం విషయంలో, యోగ ప్రయోగంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త అనుభవాన్ని చేయండి.
యోగంలో చాలా మంచిగా కూర్చున్నాను. చాలా బాగా యోగం కుదిరింది. సరే కానీ నవీనత ఏంటి? శాతం పెరగడం కూడా నవీనతయే. ఈ రోజు మీ యోగం 50% ఉంటే రేపు దానికంటే ఎక్కువ ఉంది అంటే నవీనతయే కదా! ఒకే నెలలో నెలంతా 50% ఉండకూడదు. సో, ఇక్కడ యోగం చేసేటప్పుడు వ్యర్థం రాకుండా ఎంతవరకు బాగా కనెక్ట్ అవుతున్నాం అన్నది ఒక పాయింట్. ఆ తర్వాత యోగంలో మనం చేయాల్సింది కర్మేంద్రియాలు ఎంతవరకు. సో, యోగం చేసేటప్పుడు బేసిక్ పాయింట్ మీరు కళ్ళ ద్వారా మీరు సపోజ్ మీ ఇంట్లో కూర్చొని చేస్తున్నా కానీ, కళ్ళ ద్వారా అందరూ కనిపిస్తారు. చెవి ద్వారా అన్ని వినిపిస్తాయి. సో, ఇది బేసిక్ అన్నమాట రాజయోగంలో. కళ్ళ ద్వారా ఏం చూసినా, చెవి ద్వారా ఏం వినిపించినా గాని మీ యొక్క స్థితిని కదపొద్దు. సో, నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పమే చేశారనుకోండి. సో, కళ్ళ ద్వారా ఎవరిని చూసినా వాళ్ళు కోపంతో ఉన్నా, వాళ్ళ కోపం యొక్క రూపం కనిపిస్తది. వాళ్ళ మాటలు వినిపిస్తాయి. అయినా నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం కదపొద్దు. ఇది బుద్ధి స్థిరంగా ఉండడం అంటాడు బాబా. బేసిక్ రాజయోగం ఇది. ఆ బేసిక్ రాజయోగంలో అడ్వాన్స్ రాజయోగంలో ఏమైతదంటే సహజంగా బుద్ధి స్థిరంగా ఉంటది. స్థితప్రజ్ఞ స్థితి. ఒకవేళ ఏ కారణం చేతన అటు ఇటు అయినా గాని వెంటనే మళ్ళీ మనల్ని మనము ఇంట్రాస్పెక్ట్ చేసేసుకొని స్వచింతన చేసుకొని సరి చేసేసుకోవాలి. ఎక్కువ సేపు ఆ దేహ స్థితిలో ఉండొద్దు. సో, అదే ఇక్కడ చెప్తూ ఆ రకంగా నవీనత అన్నది ఇంకా ధారణ అయితే ఇంకా అతిపెద్ద సబ్జెక్ట్. ఇంక మీరు ఎన్ని ప్రయోగాలు మీరు చేయాలంటే చేసుకోవచ్చు. మీరు మనకి బాగా సంయోగం ఇవ్వడానికి అందరూ చక్కగా మీ మీద నిందలేసి, మాటలేసి, పరీక్షలు పెట్టి ఇంక నవీనతే నవీనత ఉంటదింక. ఇంకసలు ఆ కొత్తదనానికి ఇంక అంతు లేదన్నట్టు ఉంటది. సో, ధారణ విషయానికొచ్చేసరికి మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పరివారం అంతా మొత్తం ప్రపంచం అంతా మీకు నవీనతే చూపిస్తది. సో, కాబట్టి ఇంగక్కడ ఏమి లోటు ఏమి ఉండదు మీకు ధారణకి సంబంధించినంత విషయానికి. సో, ప్రతిది పరీక్ష అనుకోండి. అంతేగాని నేను అప్పుడు చేస్తే ఇప్పుడొచ్చిందేమో, నేను పోయిన జన్మలో అలా చేసినందుకు ఇప్పుడొచ్చిందేమో అని ఈ కాంబినేషన్‌లేసుకుంటూ కూర్చోకండి. టైం వేస్ట్, వ్యర్థం. ఎందుకంటే గడిచిపోయిన గతము, ఫుల్ స్టాపు. సో, వర్తమానంలో ఏం జేయాలి? ఇంక వర్తమానంలో ఇది నా కర్మ, నేనేం జేశానేమో, ఏ పాపం జేసుకున్నానో ఏమో, అందుకే నాకిట్లంతా దాపురించిందని చెప్పి ఈ వ్యర్థమంతా చేస్తూ కూర్చోద్దు. నేను విజయీ స్వరూపాన్ని అని అనుకుని ఇంక అవతలోళ్ళు ఎన్ని టఫ్ పరీక్షలు పెట్టినా కానీ స్థితి చెడుతున్నా ఎక్కడో చోట సరి చేసుకుంటూ పాస్ అవుతూ నవీనత వచ్చేస్తది. అక్కడ ధారణ అయిపోతది. మీకు కొత్త తనుసు ఒకవేళ పరీక్షలన్నా ఫెయిల్ అయిపోయినా, అయ్యో! ఫెయిల్ అయిపోయిందని ఏడవకండి అక్కడ. సరే ఇంకా నేను నెక్స్ట్ టైమ్ పాస్ అవుతాను అన్న ఆ ఉత్సాహ ఉల్లాసాలతోటి ముందుకెళ్ళాలి. ఒక స్టేజ్‌లో ఇంక అన్ని మీరు సహజంగా పాస్ అయిపోతూ ఉంటారు. సో, ఆ రకంగా ఇలా 4 సబ్జెక్ట్‌లలో స్వ ఉన్నతిలో నవీనత, విధిలో నవీనత, ప్రయోగంలో నవీనత, ఇతరులను సహజయోగి చేయటంలో మరియు శాతాన్ని పెంచటం అంటే నవీనత. ఎవరికీ దుఃఖమివ్వలేదు, ఎవరిని కోప్పడలేదు అని పరిశీలించుకోవటం సామాన్య చార్ట్. ఇలాంటి చార్ట్‌ని మీ యొక్క రాయల్ ప్రజలు కూడా పెట్టుకుంటారు. మీరు రాయల్ ప్రజలా? లేక రాజులా? నవీనత ద్వారా స్వతహాగానే తీవ్ర పురుషార్థానికి సమీపంగా వెళ్తున్నట్లు అనుభవం అవుతుంది. ఏమి చార్ట్ పెట్టుకోవాలో అర్థమైందా? ప్రతిరోజు చార్ట్ పంపకండి. పని ఎక్కువైపోతుంది. కనుక ప్రతి 3 నెలలకు ఒకసారి పంపండి. ఈ సంవత్సరం మీరు పొదుపు కూడా చేయాలి కదా! ఈ సంవత్సరం విశేషంగా పొదుపు చేసే సంవత్సరం. ఒకే బాబాకి చెందిన వారిగా ఏక్నామీ మరియు పొదుపు ఎకానమీ. సో, ఈ వాక్యాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఎట్లా తీసుకొస్తారు అనంటే, ఇక్కడ ఏమంటున్నారంటే చెకింగ్ చేసుకునేటప్పుడు అందరూ ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు, ఎవరిని కోప్పడలేదు అని పరిశీలించుకోవడం సామాన్య చార్ట్ అంటుంది. సో, విశేష చార్ట్ అంటే ఏంటి? ఎవ్వరికీ దుఃఖము ఇవ్వరు, తీసుకోరు, ప్లస్ ఇతరుల దుఃఖాన్ని సమాప్తి చేయాలి. మనం ఆల్రెడీ 3 మురళీలు చెప్పుకున్నాం. ఏమని? అవగుణాలు చూడొద్దు, రెండవది అపకారికి ఉపకారం చెయ్యాలి, మూడవది సంగమ యుగి డిగ్రీ. ఈ 3 మురళీలైతే ఇంక మీకు పక్కా అయిపోవాలి. ఎక్కడ అవగుణాలు చూడొద్దు, ఎక్కడ అపకారికి ఉపకారం చెయ్యాలి, ఎక్కడ సంగమయోగి డిగ్రీ. సో, కాబట్టి ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు అని స్వచింతన చేసుకోవడం సాధారణ చార్ట్ అంటున్నారు. అవతల వాళ్ళ దుఃఖాన్ని సమాప్తి చేశామా అన్నది విశేష పురుషార్థం. అవతల వాళ్ళ దుఃఖానికి కారణమైన కారణాలని కూకటి వేళ్లతో పెకిలించేసేయాలి. మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా చూడాలి. మన సంగమయుగి డిగ్రీ మురళి. శంకరుడిలాగా మూడవ నేత్రాన్ని తెరవాలన్నాడు. శక్తి స్వరూపాలలాగా సంహారి రూపంలోకి రావాలి అన్నాడు. ఇది విశేష పురుషార్థం.
ఇది అసలు విశేష చార్ట్. సో నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదన్నది సాధారణ చార్ట్. ఆ తర్వాత నేను శక్తి స్వరూపమై ఏదైతే సంహారి రూపానికి వచ్చానో, ఎక్కడెక్కడ నేను అధర్మాన్ని సంహరిస్తున్నాను, ఎక్కడెక్కడ బలహీనతల్ని స్వయము, తర్వాత ఇతరుల విషయంలో అపకారులకు ఉపకారం చేస్తున్నానా, ఇది హయ్యర్ డిగ్రీ చార్ట్, విశేష చార్ట్. అది చూసుకోవాలి. సో ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, ఎవరిని కోప్పడలేదు. సో ఎవరిని కోప్పడలేదు అని అంటే మరి కోప్పడ్డ వాళ్లకు శాంతినిచ్చారా, శక్తినిచ్చారా, అటువంటి అపకారికి ఉపకారం చేశారా? శంకరుడి మాదిరి మూడవ నేత్రాన్ని తెరిచి తమో ప్రధానత, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయని శంకరుడు మాదిరి మూడవ నేత్రాన్ని తెరిస్తే ఇంట్లో ఉన్న క్రోధమంతా వినాశనం అయిపోవాలి. బాగా చెప్పే జ్ఞానం అట్లా ఉంటది ఆ డిగ్రీలో. నేను ఉత్తగా ఎగ్జాంపుల్ ఇల్లు తీసుకున్నా కానీ ఆయన లెక్కన విశ్వంలో అయిపోవాలి అంటాడు. జ్వాలారూప యోగం అన్న మురళిలు అదే చెప్పాడు బాబా. అంటే మీ సంకల్పం ఎంత జ్వాల రూపంలో ఉండాలి అని అంటే, జ్వాల అంటే అగ్ని కాల్చేస్తుంది. అగ్ని ఏదేనైనా కాల్చేసిందంటే దాని రూపం ఉండదు ఇంకా. సో మన ఇంట్లో గనక ఈ రోజు క్రోధం అన్నది గనక ఉంటే, ఆ క్రోధం అన్న తమో ప్రధానతని మీ యొక్క దృఢ సంకల్పం అన్న అగ్నితోటి కాల్చేయాలంటున్నాం. ఒక చోట అగ్ని చేత కాల్చాలి తమో ప్రధానతను ఉంటది, ఒక చోట శీతల జల్లు చల్లండి అని ఉంటుంది. ఎందుకు ఈ అగ్ని అన్న పదాన్ని వాడానంటే, ఈ శంకరుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో జ్ఞాన నేత్రం ఓపెన్ చేసినప్పుడు జల్లులు ఏం పడవు. అగ్ని మూడవ నేత్రాన్ని ఓపెన్ చేస్తే ప్రపంచం అంతా వినాశనం అయిపోయిందంటే స్థూలంగా మనుషులు వినాశనం అయిపోవడం కాదు, తమో ప్రధానత వినాశనం అయిపోదు. సో సంగమయుగి డిగ్రీలు అదే విషయం చెప్పాడు, అదే విషయం అక్కడ విస్తారంలో కూడా చెప్పారు. సో అందుకే సాధారణ చార్ట్ కాదు, విశేష చార్ట్ పెట్టుకోవాలి అంట. స్వచింతనలు ఇది కూడా చూసుకోవాలి. మన డ్రామాలో మన ఆత్మలో రికార్డ్ చేసేటప్పుడు ఊరికే నేను దుఃఖం ఇవ్వలేదు, కోప్పడలేదని కాకుండా, మరి దుఃఖం ఇవ్వకపోయినా అవతల వాళ్ళ క్రోధం ఇలాంటి ఉంటే దాన్ని ఏమైనా గ్రహించేస్తున్నామా, అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అంటు రోగాలు అంటించుకునే అదొక రోగం ఉంది కాబట్టి ఇది కూడా చెక్ చేసుకోవాలి. రోజంతా ఎన్ని అంటు రోగాలు అంటించుకుంటున్నాను అనేసి. సో అంటు రోగాలు అంటుకునే వెంటనే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసేసుకోవాలి. వెంటనే బాబాకి చెప్పేసి బాబా ఇచ్చే శక్తిని తీసేసుకుని ఆ రోగాన్ని నయం చేసేసుకోవాలి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, ఎవరిని కోప్పడలేదు అని పరిశీలించుకోవటం సామాన్య చార్ట్. ఇలాంటి చార్ట్ ని మీ యొక్క రాయల్ ప్రజలు కూడా పెట్టుకుంటారు అంటే ఇది ప్రజలు చేసే పని. సో ఇప్పుడు చెక్ చేసుకోండి, మీరు ఈ రకంగా దుఃఖం ఇవ్వలేదు, నేను ఎవరిని ఏమనలేదు అని ఆలోచిస్తున్నారు అని అంటే ప్రజల్లోకి వస్తారని అర్థం. అపకారికి ఉపకారం, సంగమయుగి డిగ్రీ, ఈ మురళీల్లో చెప్పిన వాక్యాలన్నీ ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తే రాజులు అవుతారు. సో కాబట్టి మీరు రాయల్ ప్రజల లేక రాజుల, నవీనత ద్వారా స్వతహాగానే తీవ్ర పురుషార్థానికి సమీపంగా వెళ్తున్నట్టు అనుభూతి అవుతుంది. ఏం చాటు పెట్టుకోవాలో అర్థమైందా? తర్వాత అక్కడ రోజు చార్ట్ పంపకుండా 3 నెలలకోసారి, ఎందుకంటే ఈ బాబా మిలనం అప్పుడు చెప్పిన మురళిది 93లో. సో ఆ రోజుల్లో చార్ట్ పెట్టమనేసి అప్పుడు ప్రింటింగ్ లో కూడా వచ్చేది. అది తీసి అన్ని అలా మౌంటబు పంపిస్తే అక్కడ వర్క్ ఎక్కువైపోతుంది. కాబట్టి 3 నెలలకు ఒకసారి పంపండి అన్నది ఆ తర్వాత వాక్యాల అర్థము. కాబట్టి ఇప్పుడు మీరు విశేషంగా ఈ సంవత్సరం పొదుపు చేయాలి. ఒకే బాబాకి చెందిన వారిగా ఏక్నామీ మరియు పొదుపు ఎకానమీ. సో ఏక్నామీ ఇది యాక్చువల్ గా హిందీ భాష. అంటే ఒక్కని పేరు స్మృతిలో ఉండాలి అని అంటే, ఒక్క బాబా పేరు స్మృతిలో పెట్టుకోవడం అంటే స్థూలంగా బాబా 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 అని భక్తుల మాదిరి భజన చేయడం కాదు. ఆయన ఒక్కరి స్మృతిలోనే ఉండమని అర్థం. మాయ స్మృతిలో తమో ప్రధానత విషయాల గురించి ఆలోచించొద్దని ఏక్నామీ. తర్వాత ఎకానమీ. ఎకానమీ అన్నది ఇంగ్లీష్ పదము, దాని అర్థం పొదుపు. సో ఏం పొదుపు చేయాలి ఇక్కడ? సంకల్పాలను పొదుపు చేయాలి. మనం ఈ రోజు వ్యర్థం చేసేసుకుని ఉన్న శక్తినంతా పాడు చేసేసుకుంటున్నాం. ఈ పొదుపు అన్న పదం గురించి వేరే చోట బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంటే, ఎంత తక్కువ సంకల్పాలు ఉంటే అంత శక్తి ఉంటది. సో కాబట్టి అవి పొదుపు. ఇష్టం వచ్చినట్టు సంకల్పాలు చేసి పడేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు సంకల్పాలు ఎటుబడిదట్టు వెళ్ళిపోతుంది అంటే పారేసుకోవడం అన్నట్టు. పొదుపు చేసుకోవడం అంటే ఏంటి? జమ చేసుకోవడం. పొదుపుకు ఆపోజిట్ ఏంటి? అంత పారేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసేసారు. సో బాబా ఇచ్చిన సంకల్పాలు, శక్తి జాగ్రత్తగా వాడాలి, అప్పుడు వాటికి శక్తి వస్తుంది. అలా కాకుండా ఇచ్చి వ్యర్థం అంతా చేసేసి పిచ్చిపి అంటే డబ్బుని దుబారాగా ఖర్చు చేసేయడం అంటారు చూసారా, ఉపయోగం లేకుండా, అదనమాట.
పొదుపు అన్న పదాన్ని అక్కడే వాడతాం కదా మనము. తర్వాత జ్ఞాన సరోవరం తయారు చేస్తున్నారు కదా, అన్ని ఖజానాలను పొదుపు చేయాలి. సమయం, సంకల్పం, సంపత్తి, సర్వ ఖజానాలను అన్నిటినీ పొదుపు చేయాలి. కనుక స్వయానికి స్వయం సాక్షి అయి చార్టుని పరిశీలించుకుని ప్రతి 3 నెలలకు ఒకసారి మీ సమాచారాన్ని పంపాలి. ప్రతి 3 నెలలకు చూసుకోవాలి. ఉన్నతి ఏదైనా ఉందా, లేక ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఉన్నామా? పడిపోయే కలలోకైతే వెళ్ళకూడదు. మరి ఎలా ఉన్న వాళ్ళు అలాగే కూడా ఉండిపోకూడదు అంటున్నాడు. సో 93 అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 సంవత్సరాల క్రితం విషయం ఇది. సో ఇప్పుడు ఈ మురళి చదువుకుని బాబా 3 నెలలకు చూసుకోమన్నారు, బాబా ఇలా అన్నారని చెప్పి ఆలోచించడానికి లేదు. ఫాస్ట్ గా చేస్తూ పోవాలి. ఆ తర్వాత మురళిలు ఇప్పుడు మనం 93 చెప్పుకుంటున్నాం కానీ 2015 వరకు చెప్పినప్పుడు ఇంకా అక్కడి నుంచి చాలా చోట్ల ఫాస్ట్ గా వెళ్ళాలని చెప్పాడు. కాబట్టి మురళిలు చదువుకునేటప్పుడు డేట్లు చూసుకుని చదవండి. ఎందుకంటే ఎందుకంటే అప్పటి పరిస్థితులకు తగ్గట్టు అప్పుడు విద్యార్థులు చేస్తున్న పురుషార్థానికి తగ్గట్టు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. సో డేట్ అన్నది కంపల్సరీ. ఆ సమయానికి ఆయన ఇచ్చింది చూసుకుని అలా చెప్పాడు కాబట్టి అది నేను ఇప్పుడు 2024లో పాటిస్తానంటే అక్కడ యుగం అయిపోతుంది. ఆయన పరీక్షలు పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత అయ్యో నేను అప్పుడు చెప్పారు కదా బాబా అంటే లేదు ఇప్పుడు 2024లో ఉన్నాం అంటాడు ఆయన. సో కాబట్టి కొంత అవగాహన అన్నది మనకు అవసరం. సో కాబట్టి ఇక్కడ చేసేటప్పుడు పడిపోయే కళలోకి అయితే ఇప్పుడు ఆయన ఏదైతే చెక్ చేసుకోమంటున్నాడో ఇప్పుడున్న పరిస్థితులకు ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి. వీలుని బట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. 3 నెలల వరకు వెయిట్ చేస్తామంటే ఏ టైంకి ఏమవుతుందో తెలియదు. సో అందుకే మళ్ళీ చెప్తున్నాం, ఇది 93 మురళి. ఈ మురళిని పట్టుకుని 3 నెలలకు ఒకసారి చెక్ చేయడం కాదు. మీ సమయానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే 73 ఏదైతే మురళి చెప్పుకున్నారో అక్కడ ఏం చెప్పాడు, 30th May 1973 మురళిలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసేసుకుంటూ పోండి. సమయం కాస్త అటు ఇటుగా అయినా చెకింగ్ మాత్రం కంపల్సరీ అన్నాడు. ఎప్పుడు 73లో. ఆ తర్వాత ఎవరు చేయలేదేమో కనీసం 3 నెలల కన్నా చెయ్యండి అంటున్నారు. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, మన అనుకూలానికి తగ్గట్టు ప్రతిరోజు ఒక సమయం పెట్టుకుని ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసేసుకుంటూ ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి. సో ఈ విషయం మీద ధ్యాస పెట్టుకోవాలి అందరూ. సో అందుకే పడిపోయే కళ్ళలోకైతే వెళ్ళకూడదు. మరి ఎలా ఉన్న వాళ్ళు అలాగే కూడా పోకూడదు అంటున్నారు. సో ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు అసలు ముందు వెనకదంతా తీసేస్తారు. ఒకటి పడతారు. బాబానే చెప్పిండు ఏమనంటే పడిపోయే కళ్ళలోకి వద్దన్నారు, ఉండిపోవద్దన్నారు. కావాలంటే 3 నెలల తర్వాత చెక్ చేసుకోమన్నారు. సోమరితనాన్ని సమర్థించడానికి ఏవైతే ఉంటాయో వాక్యాలు అవి తీస్తారు. ముందు వెనక అన్ని తీసేస్తారు. పడిపోవద్దు, మీరు ఉన్న చోటనే ఉండిపోవద్దు, ఇవన్నీ ఎగిరిపోతాయి అని చెప్పి నలుగుట్లో కూర్చుని ఏం చేస్తారంటే బాబా చెప్పాడు ఇట్లా 3 నెలలకోసారి చెక్ చేసుకోమని అనేసరికి ఆ వినేవాళ్లకు ఆ జ్ఞానం ఉండదు కాబట్టి అమ్మో 3 నెలలకు చెక్ చేసుకోమన్నాడు అంట అని కూర్చొని ఉంటారు. సో ఇంకా వాళ్ళన్నారు వీళ్ళన్నారు అన్న విషయాన్ని ఇంకా మనం తీసేయాలి. ఇంకా మనం మురళీలు తెలిసి ఓపెన్ చేసుకుని మనం చూసుకుని చదువుకోవాలి అంతే. ఇంకా మనం నలుగురికి చెప్పేటట్టు ఉండాలి. అంతే తప్పితే వాళ్ళు చెప్పగానే అమ్మో అవునంట కదా ఇదని వాళ్ళకి చెప్పడము, లేదా నాకు ఫోన్ చేసి అలా ఉందంట కదా, ఇన్ని మురళీలు మేము వెతుక్కోలేమక్కయ్య, కాబట్టి మీకైతే తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము అని ఇంకా ఈ భావజాలం నుంచి బయటికి రావాలి. బాబాని ఎట్లా కాంటాక్ట్ చేయాలి, మీరెట్లా తెలుసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తున్నాము. కాబట్టి ఒక ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ నాకు ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు. నిజమేనా అక్కయ్య? ఎంతకాలం చెక్ చేస్తారు ఇట్లా? సంగమం నడుస్తోంది, పుస్తకాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మీకంటూ ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. రోజు నేను ఇంత సమయాన్ని జ్ఞానానికి కేటాయిస్తాను. సపోజ్ వాళ్ళు వీళ్ళు ఏదైనా చెప్తున్నారు అని అంటే ఒక బుక్ లో నోట్ డౌన్ చేసేసుకోండి. మీ సొంత చేసుకుని బాబాకి చెప్పండి, నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అని. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న మురళిల్లో కానీ పుస్తకాలు ఉండడం కంపల్సరీ. ఎందుకు అనంటే ఈ పుస్తకాలు మేము నేర్చుకునేటప్పుడు డౌట్లు వచ్చేటప్పుడు ఏదన్నా ఒక పుస్తకం పట్టుకుని అలా తెరిచి చూస్తే కాస్త అటు ఇటు ఎక్కడో సమాధానం ఉండదు. మీకు ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో అవి బాబాని తలుచుకుని ఆ వీడియోలోకి వెళ్ళినప్పుడు కూడా చెయ్యొచ్చు. సో మీ సొంతగా మీరు వీలైనంత మటుకు సమాధానాలు కనిపెట్టే ప్రయత్నం అన్నది చెయ్యండి. అంటే నా దగ్గరికి రావద్దని కాదు నా ఉద్దేశము, మీరు ఇండివిజువల్ గా అవ్వాలన్నది నా పాయింట్. ఆ రకమైన నైపుణ్యాలు మీరు ఇప్పుడు డెవలప్ చేసుకోవాలి.
మీకు ఒక ప్రశ్న వచ్చిందంటే ఆ సమాధానాన్ని మీరు వెతికే నైపుణ్యాన్ని గనక మీరు ఇప్పుడు నేర్చుకుంటే ఇప్పుడు మీరు ఆ స్థితికి రాగలుగుతారు, ధైర్యంగా చెప్పగలుగుతారు, నిశ్చయ బుద్ధి ఏర్పడుతది. ముఖ్యంగా బాబాతోటి కాంటాక్ట్‌లోకి రావాలి మీరు. ఆయన ఎలా మాట్లాడతారు? ఏం చెప్తారు? ఏ రకంగా మనకు టచ్ ఇస్తారు? ఏ రకంగా వివరిస్తారన్న ఆ గొప్ప అనుభూతి అన్నది మీలో రావాలి. అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అది చెయ్యాలి అంటే కొంచెం డౌట్ వచ్చిందంటే రాసి పెట్టుకోండి. బాబాకి చెప్పండి. ఎక్కడి నుంచైనా మీకు ఆ ఇదొచ్చేస్తది. అట్‌లీస్ట్ కొన్ని రోజులు ప్రయత్నం చేసి చూడండి. మన డౌట్స్ నేను ఎట్లాగో క్లారిఫై చేస్తాను. చెయ్యను అనట్లేదు గానీ, ఆయన ద్వారా డైరెక్ట్‌గా చదువుకునే అనుభవం మీకిప్పుడు జరగాలి. ఇది సంగమంలోనే జరుగుతది. మళ్ళీ ఏ యుగంలోనూ జరగదు. సో, ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేసి చూడండి. ఆయనతోటి మాట్లాడి ఆయన నుంచి నేర్చుకుంటే ఎలా ఉంటదని. కాదు అంటే సమాధానాలు చెప్పడానికి మేము ఎలాగున్నామో, ఈ మురళి అయిపోయిన తర్వాత ఒకసారి మైక్స్ ఆన్ చేస్తాము. సో, మీ దగ్గర ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో మళ్ళొకసారి అందరూ స్వచింతన చేసుకోండి. చేసుకుని మీ డౌట్స్ ఏముంటాయో బుక్స్‌లో రాసుకోండి. నాకు మెసేజ్ పెట్టండి. ఆ తర్వాత ఈ మురళి అయిపోయిన తర్వాత ఒక రోజు మీ డౌట్‌లన్నీ నేను డైరెక్ట్‌గా విని క్లారిఫై చేస్తాను. సో, ఏమేం డౌట్స్ ఉన్నాయో అవన్నీ రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ ఇంకేమన్నా ఉన్నాయా అడుగుతారా అని 10 సార్లు అడగకుండా ప్రతీది ప్రిపేర్ అయ్యి ఉండడం తెలుసుకోండి. ఎందుకంటే మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి. ఈ సంస్కారం గూడా డెవలప్ అవ్వాలి. మనకొక అవకాశం అంటూ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. దానికంటూ ప్లాన్ చేసుకో ఓకే. ఏం డౌట్స్ లేవంటే ఇట్స్ ఓకే. ఫైన్. లేదా ఉన్నవాళ్ళు మాత్రం అడగొచ్చు. సో, కాబట్టి ఆ రకంగా డౌట్స్ వచ్చినప్పుడు బాబా నుంచి క్లారిఫై చేసుకునే ప్రయత్నం ఒక్కసారి చేసి చూడండి. కాదంటే నేను చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారంటే, పురుషార్థంలో కిందికి పడిపోయేవారిగా కాకూడదు. కిందకి పడిపోవడం బావుంటుందా? అనుకుంటున్నాం కానీ ఏమి చేయము, ఇలా ఏమిటి, ఏమిటి అనకూడదు. ఏమి చేయను, ఎలా చేయను, ఇలా చేయనా, ఇది బ్రాహ్మణుల భాష కాదు కదా అంటున్నాడు. ఇలా చేయండి అని ఇతరులకు సహయోగాన్ని ఇవ్వాలి. అర్థమైందా? ఏ చార్ట్ పెట్టుకోవాలి? ఇది అందరూ అండర్‌లైన్ చేసుకోండి. ఏది అండర్‌లైన్ చేస్తారు అంటే, అనుకుంటున్నాం కానీ ఏమి చెయ్యము. ఇలా ఏమిటి? ఏమిటి అనకూడదు. ఏమి చెయ్యను? ఎలా చెయ్యను? ఇలా చెయ్యనా? ఇది బ్రాహ్మణుల భాష కాదు. ఎందుకంటే డ్రామాలో పాత్రని మార్చాలంటే వాయుమండలము, వృత్తి, వాణి మారాలా అంటున్నాడు. సో, మీ వాణి ఎందుకంటే నేను చాలా మంది సేవాదారుల దగ్గర ఈ డైలాగులు వింటూ ఉంటా. "మాకేం రాదక్కయ్య. మాకు తెలీదక్కయ్య. చెప్తే చేస్తాం అక్కయ్య." అన్నీ తెలిసే ఉంటాయి గానీ ఆర్టిస్టులనమాట. అంటే తెలుసంటే అన్నీ మళ్ళీ నెత్తిన పడిపోతాయని. పుణ్యం జమ అవుతది గదా! ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు చేస్తే కల్పమంతా కూర్చొని తినొచ్చు కదా! సో, ఈ ఆర్టిస్టులు మాట్లాడే డైలాగులనమాట ఇవన్నీ. మాకేం తెలీదు మీరు చెప్పండి మేము చేస్తాం. ఎందుకంటే మాకెప్పుడు తెలీదు. మేమెప్పుడు రాలేదు. అంటే ఇక చెప్తున్నాను గదా! ఇగ మన భాషలో మళ్ళీ మీకు భాష మీకు అర్థం కావడానికి చెప్తున్నా. బాబాలాగా మహానదులు విశ్వ కళ్యాణకారులంటే మహానదులు విశ్వ కళ్యాణకారులు ఈ భాష మాట్లాడరు కదా! సో, ఈ భాష మాట్లాడేటోళ్ళంతా ఎవరు? శుద్ధపూసలు. ఏమి తెలియనట్టుంటే మనల్ని ఎవరు టచ్ చేయకుండా ఉంటారు. సో, హ్యాపీగా అలా అలా వచ్చేసి అలా అలా వెళ్ళిపోవచ్చు. అంతే గదా! సో, నష్టం ఎవరికంటాను నేను. ఆ రకమైన జీవితాలు గడపడం ఒకవేళ సంగమంలో గనక ఇష్టం అనిపిస్తే ఆ రకంగా శుద్ధపూసలుగా గడిపేయొచ్చు. సమస్యలొచ్చినప్పుడు ఏడవద్దు మళ్ళీ. ఎందుకంటే ఈ రకమైన ఇది చేసినప్పుడు ఎవరు మన ప్రశ్నలకు ఎలా చేయను, ఏం చేయను ప్రశ్నలడిగితే సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరిని జీతానికి పెట్టుకున్నాం మనము? మనం ఎవరిని జీతానికి పెట్టుకోలేదు గదా! ఎలా చెయ్యను, ఏం చెయ్యను, ఎందుకు చేయననగానే వెంటనే సమాధానాలిస్తూ కూర్చోడానికి ఎవరు కేర్ చేయరు మనకి. మళ్ళీ నన్నెవరు పట్టించుకోరు. మన ప్రశ్నలకు ఎవరైనా సమాధానాలు ఇవ్వకపోతే దాన్ని అగౌరవ సూచక కింద తీసుకొని చాలా మంది ఏడుపులకు కారణం అది. ప్రశ్నలు అడిగేస్తూ ఉంటారు. సమాధానాలు రాకపోయేసరికి నా మాటకు విలువ లేదు, నా మాటకు విలువ లేదు. ఉండదు. ఎందుకంటే మీరు ప్రశ్నలు అడుగుతున్నారు గాబట్టి. అక్కడ బాగా సమాధాన స్వరూపాలు అయిపోవాలంటున్నాడు. నైపుణ్యాలు డెవలప్ చేసుకోవాలి. మనం ఈరోజు వంట చేస్తున్నామంటే వంటలో నైపుణ్యాలుండాలి. అడిగి తెలుసుకోవాలి. అడిగితే సిగ్గుపోతదేమో, పరువు పోతదేమో అని ఈ రకంగా చీప్‌గా ఆలోచిస్తే ఇంకెవరేం చేయలేరు. మనకంటూ మన చేతిలో నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం అన్నదుంటే ఎక్కడైనా నెగ్గుకు రావచ్చు. ఆ నైపుణ్యాలు లేని చోటనే సమస్యొస్తది. సో, ఆఫీస్‌లో పని చేస్తున్నామంటే నైపుణ్యాలు డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే ఉన్న వర్క్ అంతా మన మీదే పడిపోతదేమోనంటే పడతది.
పడ్డప్పుడు ఏమైతది? చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే ఇట్లా మాలాగా సమయానికన్నా ముందు వాలంటరీ రిటైర్మెంట్లు తీసుకొని ఇంట్లో ఉంటాము. పెన్షన్ వస్తూ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ పని చేసేసాం కాబట్టి. అదే చెప్తున్నాడు బాబు ఇక్కడ గూడా. చేసే సేవలు ఇప్పుడు చేసేయండి. ఇక్కడ చేస్తే అక్కడ హాలిడే పీరియడ్ అంటున్నాడు. సగం యుగం 2500 ఇయర్స్ రెస్ట్ తీసుకోవచ్చు. అదే ఇక్కడ గనక విశ్రాంతి తీసుకుంటే అక్కడ విశ్రాంతిని ఇచ్చేవాళ్ళు అవుతాడు అంటారు. సో విశ్రాంతి ఎవరిస్తారు? వేరే వాళ్ళకి పనోళ్ళు ఇస్తారు. సో కాబట్టి పని నెత్తిన పడితే పడనివ్వండి. ఎంత పుణ్యం అంటే అంత సంపాదించుకోవచ్చు కదా! సంపాదించుకున్నామంటే కూర్చొని తినొచ్చు. మా మీద కూడా పడ్డది. బాధ్యతలు తీసుకున్నందుకు. పడ్డాయి ఏమైంది? ఈరోజు కూర్చొని తింటున్నాం కదా! ఇదే లాజిక్ అక్కడ ఆయన అదే చెప్తున్నాడు. చేసేది ఇక్కడే చేసేసుకోండి. ఇప్పుడు గనక చేసేసుకున్నామంటే ఇక కల్పమంతా కూర్చొని తినొచ్చు. ఇప్పుడు గనక విశ్రాంతి తీసుకున్నామంటే ఇక కల్పమంతా కూర్చొని గాలి కొట్టుకోవడమే ఇంక అందరికి. ఇంక మనకెవ్వరు గాలి కొట్టరు. ఇప్పుడు మనకి ఏసీలేసుకొని, ఫ్యాన్‌లేసుకొని కూర్చోవడం బానే అనిపిస్తది. ఇంకా ఆ తర్వాత ఇంక ఏసీలు మళ్ళీ ఇట్లాంటివి మాట్లాడితే ఇంక మళ్ళీ వాదనలు ఎందుకు మరి సత్యుగంలో ప్రకృతి వసంత ఋతువు అన్నాడు కదా పాపం. మరి ఆ వసంత ఋతువు మాకు అంటదా అంటే అంటుతది. గాలి తగులుతుంది మీకు సత్యుగంలో గాలి తగలకపోవడం ఉండదు. కానీ నువ్వు గాలి ఎంజాయ్ చేస్తున్నావా? లేకపోతే రాజులొస్తే పువ్వులేస్తున్నావా? ఆ రాజులు పడుకుంటే గాలి కొడుతున్నావా? వాళ్ళు తిన్న తర్వాత మిగిలిపోయింది తింటున్నావా? అది కదా పాయింట్ అక్కడ. ఏమంటే అదొక్క ప్రకృతిని చూసేసుకుంటున్నారు. ప్రకృతిని చూసేసుకొని విశ్వమహారాజు ఏ గాలైతే పీలుస్తాడో మేము అదే గాలి గదా! బాబా చెప్పాడంటే చెట్ల మీద పళ్ళుంటాయంట. సో, కాబట్టి ఏ పళ్ళైతే విశ్వమహారాజు తింటాడో అదే పళ్ళు మేము తింటాం గదా! సో, తిండొచ్చిందా మళ్ళీ తిప్పి తిప్పి సబ్జెక్ట్ ఆడికే వస్తుంది. అంటే విశ్వమహారాజుకు వేరే పండుంటది. మాకు వేరే పండుంటదా? విశ్వమహారాజుకు వేరే గాలుంటదా? మాకు వేరే గాలంటే ఇంకేం మాట్లాడతాం ఇట్లాంటోళ్ళతోటి? నువ్వు చేసుకున్న ఎంతో కొంత దానికి సత్యుగానికొచ్చావు. స్టేటస్ ఏంటి? గౌరవం ఏంటి? సో, బాబా మురళిలో అంటాడు చూసారా? భవిష్యత్తు ఎవరు చూడబోయారనేసి. సో, ఇట్లాంటి మధురమైన పిల్లలంతా అక్కడ రెస్పెక్ట్ ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? అక్కడ పండ్లయితే ఉంటాయంట కదా చెట్ల మీద. అవి తిని ఆడుకుందాం సరిపోయింది. ఇక్కడ ఎట్లాగో చెమ్మ చెక్కనే కదా ఆడింది. అక్కడ అదే ఆడుకోవడం ఇంకా. సరిపోయింది. సో, బానే ఉంది. సత్యుగము 1250 ఇయర్స్ బానే చెమ్మ చెక్క ఆడుకోవచ్చు. పళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాబట్టి ఎక్కడ పడితే పళ్ళు తినేయొచ్చు, పడుకోవచ్చు. త్రేత వచ్చింది. త్రేతాలో గూడా సరే ఓకే. దాసీలం అయ్యామనుకోండి. మళ్ళీ అవే పళ్ళు, మళ్ళీ అవే చెమ్మ చెక్క డాన్సు వేసేసుకుంటావు. ఇక్కడ గూడా బానే ఉంది సీన్. మరి నువ్వు ఆ దాసీ పదవి నీకు ఓకే. నీకు ఈ చెమ్మ చెక్క డాన్సు ఇవన్నీ నువ్వు డాన్స్‌లేసి విశ్వమహారాజులు వీళ్ళకి అందరికి ఎంటర్‌టైన్‌మెంట్ జేస్తా అంటే నీ ఇష్టం. ఎవరు ఎందుకంటే ఇక్కడ ఈ డాన్స్‌లేసి చెమ్మ చెక్క ఆడే అలవాటయిపోయింది కాబట్టి అక్కడ డాన్స్‌లేస్తే ఆ రాజులు కూర్చొని టైమ్ పాస్‌కి చూస్తారు. సో, నువ్వు రాజు పోస్ట్‌లో కూర్చొని నువ్వు కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ నువ్వు ఎంజాయ్ జేస్తావా? నువ్వే ఆర్టిస్ట్ మాది డాన్స్‌లేస్తావా అన్నది అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి మరి. ద్వాపరం వచ్చింది. మరి అక్కడే ఎక్కడికెళ్తున్నాం మనము? మరి ఇతర ధర్మాల్లోకెళ్ళిపోయినప్పుడు మరి గాలి, చెట్ల పండ్లు ఏమి ఉండవు గదా! అంతా ఎడారియే. అది తింటే ఏమన్నా ఖర్జూర పండ్లు ఉంటాయేమో మరి. మరి అవన్నీ ఆలోచించాల్సిన విషయం గదా! 84 జన్మల జ్ఞానం ఇస్తున్నాడాయన. సత్యుగంలో పళ్ళ చెట్లు అంటే ఏదో పండ్లేదో ఇట్లా అంటే రసం వస్తదంట అని చెప్తే, మరి ద్వాపరం వచ్చాక ఉత్త ఖర్జూర చెట్లే ఉంటాయి గదా! పండ్లే ఉంటాయి గదా! అప్పుడేం తింటావు మరి? సో వీళ్ళేంటంటే అసలు మర్చిపోయారు 84 క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మన పరివారంలో మెజారిటీ బ్యాచ్ క్రిస్టియన్స్, ముస్లిమ్సే కాబట్టి ఆ 84 జన్మల ఆ సృష్టి చక్ర జ్ఞానము, కల్పవృక్ష జ్ఞానం టోటల్‌గా ఎత్తిపడేశారు కాబట్టి, ఆ పాయింట్ వీళ్ళ మైండ్‌లో నుంచి పోయింది. ఏమైనా సత్యుగానికెళ్ళిపోతాం. సో, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా ఇప్పుడు మనం చేసేసి అల్లాకి, ఆ జీసస్‌కి తగ్గట్టు చేస్తే పరలోకానికెళ్ళిపోతాం, జన్నతికెళ్ళిపోతాం అనుకో. ఆ తర్వాత ఏమవుతది? ఎందుకు ఆ రకమైన భావజాలం వచ్చిందంటే, ఇక్కడ మనోళ్ళు అసల ఆ సబ్జెక్ట్ ఎత్తిపడేశారు. ఆ సృష్టి చక్ర జ్ఞానం ఎత్తేసారు. కల్పవృక్ష జ్ఞానం ఎత్తేసారు. 84 జన్మలు ఎత్తేసారు. సో, ఇక్కడ చేస్తే పరలోక సామ్రాజ్యానికెళ్ళిపోతాము. అక్కడెళ్లి స్వర్గానికెళ్ళిపోతాం. మరి స్వర్గానికెళ్ళాక ఏం జరుగుతదండి? ఇంగెప్పటికి క్రిస్టియన్స్‌ని అడిగితే, ముస్లిమ్స్‌ని అడిగితే ఏం చెప్తున్నారంటే, ఇంక అక్కడికెళ్ళిపోయి ఎప్పటికి అలాగే ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ ఏందంటే, లేదు ఒకటే జన్మ తీసుకుంటాము. సో, ఇదొక్క జన్మ ఇస్తాడంటే ఇచ్చి ఇక్కడ ఎవరు మంచి చేస్తే ఆళ్ళు స్వర్గానికెళ్తారంటే, ఎవరైతే తప్పు చేస్తారో ఆళ్ళు నరకానికెళ్ళిపోయి మంటల్లో పడి ఆళ్ళు నరకం అనుభవిస్తారంట. సో, ఈ రకంగా మనము భగవంతుడిని
ఆయన చెప్పినట్టు చేసేస్తే మనం వెళ్ళిపోతాం సత్యుగానికి. సో ఇక్కడ మన పూర్వీకుల నాలెడ్జ్ ఇది సబ్జెక్ట్ అన్నమాట ఇదంతా. సో ఆ వసంత ఋతువు అంట, ఆ పళ్ళంట, అక్కడంతా మంచి పట్టు పట్టు వస్త్రాలు ఉంటాయంట. అక్కడ ఏమి ఖద్దరు, కాటన్ ఏమి ఉండదంట. సో ఆ రకంగా ఉంటే అక్కడ గుడిసెలు కూడా ఏమి ఉండవు. సో అందరికి మహల్లే వస్తాయి. సో ఆ రకంగా బతికేస్తాం అంటున్నారు. మరి ఆ తర్వాత యుగంని ఎవరు చూడాలి? ఆ తర్వాత వచ్చే ఆ బన్నులు, ఆ ఖర్జూర్లు, ఆ ఎడారులు ఎవరు తిరగాలి మరి? అక్కడి నుంచి మళ్ళీ తమో ప్రధానత స్టార్ట్ అవుతది. భారతదేశంలో రారు. మరి ఆ తలకాయ నొప్పులన్నీ ఎవరు పెట్టుకోవాలి? తర్వాత భారతదేశంలో ఎప్పుడైతే ఈ సాంఘిక దురాచారాలొస్తాయో, మరి ఆ దురాచారాలకు ఎవరు బలవ్వాలి? ఆల్రెడీ కల్పవృక్షం నాలుగో భాగంలో మొత్తం దురాచారాలేసాం. మరి అవన్నీ వీళ్ళేగా బలయ్యేది. సినిమాలు గూడా జూసాం. 'గాంధీ' జూసాం, 'వాటర్' జూసాము, 'సప్తపది' జూసాం. ఈ సాంఘిక దురాచారాలకు మరి ఎవరు బలి కావాలి? ఈ బ్యాచే గదా! సో, కాబట్టి ఇక్కడ చేసేటప్పుడు బాబా అందుకే ఈ భాష ఏదైతే ఉందో ఇలా ఏమిటి, ఏమిటని ఎలా చేయను, ఇలా చేయనా ఇది బ్రాహ్మణుల భాష కాదు కదా! సో, ఇది స్వచింతనలో మీకు ఇంకొక చెకింగ్ పాయింట్. ఈ భాష ఏమన్నా మాట్లాడుతున్నామా? సో, బ్రాహ్మణుల భాష కాదిది. శుద్ధపూసల భాష ఇది. సో, స్వచింతనలో ప్రతి నిమిషం చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని చేస్తారు. ఇంకా అజ్ఞానంలో ఉండే సమయం కాదిది. ఇది సమయము కాదు, రికార్డింగ్‌లో అంతకన్నా కాదు. సో, ఒకవేళ ఆ రకంగా అన్ని తెలుసుకుంటే నెత్తిన పడతాయంటే పడనివ్వండి. పడితే ఎంత చేస్తే అంత భాగ్యం. ఇప్పుడు చేస్తే మళ్ళీ కల్పమంతా అలాగే నెత్తిన పడతదనుకోకండి. ఆల్రెడీ జ్ఞానం ఇచ్చేసారు. సత్య, త్రేత యుగాలు ఏ పనుండదు. ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటే రాజకుటుంబాల్లోకొస్తాం గాబట్టి చేసే పనోళ్ళుంటారు. ఇక్కడ పని చేస్తే అక్కడ పనోళ్ళవ్వడం కాదు. ఇక్కడ పని చేస్తే పుణ్యం వస్తది. బాధ్యతలు తీసుకునేటోళ్ళు సింహాసనాల మీద ఉంటారు. తీసుకొని వాళ్ళు చాకరీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే అక్కడ విశ్రాంతినిచ్చే ఇది కర్మ ఫిలాసఫీ. సో, ఆ రకంగా ఆలోచిస్తే మీకు కరెక్ట్‌గా మీ పురుషార్థం వస్తది. సో, ఇది బ్రాహ్మణుల భాష కాదు కదా! ఇలా చేయండి అని ఇతరులకు సహయోగాన్నివ్వాలి. అర్థమైందా? ఏ చార్ట్ పెట్టుకోవాలో, ఎవరెవరు ఏమేమి చేస్తారో ఇప్పుడు చూస్తారు. బాగ్దాదాకి పిల్లలపై స్నేహం. అందువలన పేర్లు చెప్పటం లేదు. ఎవరెవరు ఏమేమి చేశారో తెలుసు కదా! ఈ రోజుల్లో టీవీ అనేది ఫ్యాషన్. అదే విధంగా బాగ్దాదా దగ్గర కూడా టీవీ ఉంది. గత సంవత్సరం ఏదైతే పని ఇచ్చానో దానిని ఎంతమంది ఎంతవరకు చేశారో బాగ్దాదాకి తెలుసు. సగం కులం వారిగా ఎంతమంది ఉన్నారు? పూర్తి కులం వారిగా ఎంతమంది ఉన్నారో పేర్లు చెప్పనా అంటున్నాడు. సో, సగం కులము, పూర్తి కులం అంటే పూర్తిగా బ్రాహ్మణులు లేదా సగం కులం అంటే హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్. సో, నా దగ్గర టీవీ ఉంది అంటే ఇప్పుడు మీరు నన్ను ఎలాగైతే చూస్తున్నారో, ఆ రకంగా అక్కడ బాబాకేంటంటే ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు బ్రహ్మబాబా వతనం నుండి ఎవరెవరి పురుషార్థం ఎలా జరుగుతుందా అని చెప్పి చూసి, బాబ్దాదా ఇద్దరు మాట్లాడుకున్నట్టు కూడా మురళీలుంటాయి. స్టార్టింగ్‌లో చదివేటప్పుడు గమనిస్తే తెలుస్తుంది మీకు. సో, బాబ్దాదా ఇద్దరు ఆత్మిక సంభాషణ చేసుకోవడము, పిల్లలు ఈ రకంగా పురుషార్థం చేస్తున్నారు అన్నప్పుడు శివబాబాకి చెప్తే, శివబాబా అలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్పడము, ఇవన్నీ చేస్తారు. కాబట్టి అన్ని పుస్తకాలు 8 పుస్తకాలు మన దగ్గర సెట్ ఉండాల్సిందే. సో, ఏదో ఒక పుస్తకము 1969-76 చదివేస్తే అయిపోతది. ఇంకా తర్వాతంతా రిపిటీషన్ అని ఏమైనా మధురమైన పిల్లలంటే నమ్మకండి. సో, బాబా ఏం చేశారంటే ఎక్కడెక్కడ పిల్లల పురుషార్థానికి తగ్గట్టు ఎక్కడెక్కడ గైడెన్స్ ఇవ్వాలో అక్కడక్కడంతా ఇస్తూ పోతున్నారు. సో, ఇప్పుడు 1969 నుంచి 76 దాకా చదివేస్తే సరిపోతదనున్న తప్పుడు ప్రచారంలో ఏం జరిగిందంటే ఆ 76 తర్వాత గూడా దేవతలు ఎలా అవ్వాలి? మనన చింతన, త్యాగం భాగ్యం ఇట్లాంటి కొన్ని కవర్ అయినాయి. అంటే అంతకన్నా ముందు లేవని కాదు ఉన్నాయి. విస్తారంలో చెప్పాల్సొచ్చింది. ఎందుకంటే పిల్లలు చెయ్యట్లేదు కాబట్టి. ఇప్పుడు ఇది 93 మురళి. ఈ 93 మురళిలో కవర్ అయిన పాయింట్స్ యాక్చువల్‌గా వేరే మురళిలో ఉన్నాయి. లేవని కాదు. ఇప్పుడు సంస్కారాలు నింపుకోవాలంటున్నాడు. చైతన్య దేవి దేవతలు అంటున్నాడు. ఇవన్నీ అక్కడ గూడా ఉన్నాయి. ఇక్కడ 93కొచ్చేసరికి ఇక్కడ ఏం చేశాను అన్ని పాయింట్లు కలిపి ఒక్క దగ్గర చెప్పా. సో, ఏ మురళి చదివితే మన బల్బు వెలుగుతదో మనకు తెలీదు కాబట్టి, అన్నీ ఆయన మహావాక్యాలే కాబట్టి, ఉంటే మంచిదే. మనం ఇలా కలిసి చదువుకునేటప్పుడు, ఇలా మురళిలు తీసుకున్నప్పుడు, ఒకవేళ మీకు మొత్తం జ్ఞానం తెలిసుంటే రివైజ్ అవుతది. తెలియని వాళ్ళకి తెలుసుకొని, ఓహో! ఇప్పుడు మనం జ్ఞానంలోకొచ్చాక ఇదా మనం చేయాల్సిన పురుషార్థము. సో, ఇప్పుడు ఈ మొత్తం మురళిలో ఎక్కడైనా గాని ఆయన స్థూలమైన విషయాలు చెప్పారా?
సో అవ్యక్త మురళిలో ఎక్కడ చూసినా పెద్దగా స్థూల విషయాలు అసలు కనిపించదు, పూర్తిగా ఆత్మజ్ఞానం. సో ఈ మురళి అర్థమైతే సబ్జెక్ట్ ఎంత సింపుల్ మీకు అర్థమైపోతుంది. అందుకే సహజ మార్గం అన్నారు. మనం ఆయన మాట వినలేదు కాబట్టి మనకు మార్గం కఠినం అయిపోయింది. సో అందుకే టీవీ ఉంది, సగం కులం వారిగా అయ్యారా అని అంటారు. సో ఇక్కడ చెక్ చేసుకోండి, స్వచింతనలో ఈ పాయింట్ కూడా చెక్ చేసుకోవాలి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. సో మీరు సగం కులం బ్రాహ్మణుల, హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్ ఉన్నారా, లేకపోతే సంపూర్ణ బ్రాహ్మణులు అయ్యారా? సో దానికి తగ్గినట్టు నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. నామరూపాల్లో చిక్కుకోవడము. సో ఇలా కూర్చుని చదువుకుంటుంటే మేము పూర్తి బ్రాహ్మణులే అనిపిస్తుంది. నలుగుట్లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. నలుగుట్లోకి వచ్చినప్పుడు నేను అందుకే మేజర్ గా అదే పాయింట్ చెప్తుంటాను. పెళ్లి కాకపోతే ఎందుకు కాలేదు, అయితే బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం చేస్తుంటారు, ఆయన ఏం చేస్తాడు, పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఇవే దేహానికి సంబంధించిన ప్రశ్నలు వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే పక్కా హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్ అని అర్థం. మస్తకంలో మణిని కాదు, సర్పాన్ని కాదు, వజ్రాన్ని చూడండి అన్నాడు. మణిని చూడమని చెప్పారు. సో ఎవరినైనా చూసామంటే ఫస్ట్ చూడగానే ఓం శాంతి అనుకుంటున్నా. అది నమస్తే కాదు. నమస్తేలు పెట్టినట్టు ఓం శాంతిలు అనేసుకుంటున్నాను. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుని అవతల వాళ్ళని కూడా శాంతి స్వరూపం, వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చూడాలి. ఆత్మ అన్న దగ్గర ఫిక్స్ అయ్యాం. ఇంకా అక్కడి నుంచి ఇంకా కిందికి రాకుండా ఆత్మ అన్న స్వరూపంలోనే అవతల వాళ్ళని కూడా ఆత్మలుగా ట్రీట్ చేస్తూ, అంటే ఏమవుతుంది, వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ వ్యక్తిగత ఇవి నామరూపాల్లో వేటిలో చిక్కుకోకుండా మన ఆలోచన, మన వృత్తి, వాణి రెండు ఉండాలి. మళ్ళీ చూడగానే చూసి అప్పుడు చూసినప్పుడు నువ్వు ఇంతలా ఉండి ఇప్పుడు సన్నబడ్డావు, లేకపోతే అప్పుడు సన్నగుండి ఇప్పుడు లావయ్యావు, నువ్వు ఈ బట్టలు ఎక్కడ కొనుక్కున్నావు, ఈ నగలు ఎక్కడ కొనుక్కున్నావు, ఈ మళ్ళీ పెట్టానంటే హాఫ్ కాస్ట్. మీకు ఇష్టం ఉంటే మాట్లాడండి, మేము వద్దనట్లేదు, కానీ సబ్జెక్ట్ చెప్తున్నాం కాబట్టి చెప్తున్నాం. సో దేహానికి సంబంధించినవి మాట్లాడుతున్నారంటే సగం కులం అంటే సగం ఆత్మ, సగం దేహం అన్నమాట. వీళ్ళని హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్ అంటారు. సో ఫుల్ సంపూర్ణ బ్రాహ్మణులు అయితే ఏమవుతారు, పూర్తిగా ఆత్మ అన్న స్థితిలో ఉంటారు. ఎవరిని కలిసినా గానీ ఆత్మిక స్థితిలో చూస్తారు, కుశల ప్రశ్నలు అడుగుతారు, సేవలు ఎలా జరుగుతున్నాయని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా జ్ఞాన చర్చలు ఉంటే అవి జరుపుతారు. వాళ్ళకి ఏమైనా సంయోగం కావాలి అనుకుంటే సంయోగం ఇస్తారు. వాళ్ళ నుంచి ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకుంటారు. పూర్తిగా లెవెలే వేరుంటది, హయ్యర్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు ప్రాక్టికల్ గా తెస్తారా లేదా అన్నది 30వ తారీఖు రోజు చూస్తాను నేను, ఎంత సబ్జెక్ట్ దిగిందా అని చెప్పి. అక్కడ తెలిసిపోతుంది మీరు ఫుల్ కాస్ట్ అయ్యారా అని. నేను చూసి ఊరుకుంటాను, కానీ మీరు చెక్ చేసుకోండి. ఆ 30 తారీఖు రోజు వచ్చినప్పుడు సంపూర్ణ బ్రాహ్మణులుగా ప్రవర్తిస్తున్నారా, హాఫ్ కాస్ట్ బ్రాహ్మణ్స్ గా ప్రవర్తిస్తున్నారా, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది మీరు ఎక్కడున్నారా అని చెప్పేసి. ఈ సంవత్సరం స్వయం పట్ల మరియు సర్వుల పట్ల మహాదాని వరదాని మూర్తిగా అవ్వండి. ప్రతిరోజు ఏదో ఒక నవీనత అనగా ఉన్నతిని తప్పక చేసుకోండి. ఇది స్వపురుషార్థం కొరకు. సేవ కొరకు ఏం చేస్తారు, సేవలో కూడా నవీనతను తీసుకురావాలి కదా. మేళాలు కూడా చాలా చేశారు, ప్రదర్శనలు అయితే లెక్కలేనన్ని పెట్టారు, చాలా సెమినార్లు, కాన్ఫరెన్స్లు చేశారు. కానీ ఇప్పుడు ధ్వనిని వ్యాపింపజేసే మైకును తయారు చేయాల్సిందే. కానీ దానికి విధి ఏమిటి అంటున్నారు. విధి అయితే ఇంతకు ముందు కూడా చెప్పాను, కానీ చేసింది తక్కువ. సో సేవలు ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఇంకా బాబా దీని తర్వాత చెప్తూ పోయారు. సో కాబట్టి దానికి సంబంధించి రేపు తెలుసుకుందాము. తర్వాత ఎల్లుండి మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకుందాము. సో టైం 9:30 అయింది. సో ఈ మురళి రేపు కంటిన్యూ చేస్తాను, రేపటికి అయిపోతుంది. ఒకవేళ రేపు తొందరగా అయిపోతే రేపు నుంచే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా మీ ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సో మళ్ళీ రేపు రాత్రి 8:30 కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.